మేము జేఆర్జీ వచ్చి 7 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ ముందు కొడాలి స్ట్రీట్ లో ఉండేవాళ్ళం. ఫస్ట్ దిగింది ఈ ఇంట్లోనే. 5 ఇయర్స్ వరకు రెంటెడ్ హౌస్ లోనే ఉండేవాళ్ళం. అప్పుడు అదే ఇంటి ముందు వినాయకుడిని పెట్టేవారు. మేము ఎక్కడున్నా కానీ వినాయక చవితికి మాత్రం ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లకి మాత్రం ఎక్కడా లోడ్ చేయరు. పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు అందరూ షేర్ చేసుకుంటారు పనులు. వినాయక చవితి వస్తే చాలు అందరి మొహాల్లో సంతోషం వచ్చేస్తుంది. వరుణ్ మామ అయితే చెప్పకుండా వచ్చేస్తాడు. ఈ ఇయర్ కూడా వచ్చేసాడు. మా వెంకీ అన్నయ్య అయితే అందరికన్నా ముందు ఉంటాడు, ఎందుకంటే అన్నయ్య డ్రైవర్ కాబట్టి. మా జశ్వంత్ గడి హడావిడి అయితే మామూలుగా ఉండదు. సుధీర్ కూడా అసలు తగ్గడు. మండపం దగ్గర పనులు అయిపోయినాయి. ఇంకా విగ్రహం తేయడానికి స్టార్ట్ అయిపోయాం. విగ్రహం వచ్చేసి మెట్ట దగ్గర ఆర్డర్ ఇచ్చారంట. ఇక్కడ విగ్రహాలు తయారు చేయడానికి నార్త్ నుండి ఎక్కడో వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ జంగారెడ్డిగూడెం సేల్స్ పాయింట్. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే ఒకదానికి మించి ఉన్నాయి. మనం ముందే ఆర్డర్ ఇచ్చేస్తే దాని మీద నెంబర్స్ ఉంచుతారు. విగ్రహం తీసుకునేటప్పుడు ముహూర్తం చూసి తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని నమ్మకం. ఎగ్జాక్ట్ గా 6 కి ముహూర్తం ఉందన్నారు. ఇక అన్న వాళ్ళందరూ సాయం పట్టేశారు. మేము తీసుకున్న విగ్రహం వచ్చేసి 10 feet. గోవిందుడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. అంకుల్ గారు కొబ్బరికాయ కొట్టేశారు. గణేష్ మహారాజ్ కి జయ అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. వర్షం వస్తే చాలు నీళ్ళు స్టాక్ ఉండిపోతాయి. ఎట్టకేళ్ళకి మండపానికి చేర్చేసాం. అందరూ తలా చేయి వేసి దింపుతుంటే ఎంత బాగుంది. ఇక ఆయన ప్లేస్ లో పెట్టేశాం. స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ 2.